ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక అంశాలతో హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా కేసు తీసుకుని హైకోర్టు విచారించింది. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు, రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ సహా సోదరులు, స్నేహితుల ఫోన్ను ట్యాప్ చేశారన్నారు. ఈ కేసులో 4 పోలీసు అధికారులను సిట్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన 4 అధికారుల ఇళ్లలో సోదాలు జరిపారు. మీడియాకు సంబంధించిన యజమాని ఇంట్లో కూడా సోదాలు చేశారు. పోలీసు అధికారి ఇంటితో పాటు మీడియా యజమాని ఇంట్లో మెటీరియల్ను సీజ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలని చెప్పాలి. ఎందుకంటే నిన్న హైకోర్టు విచారణ నేపథ్యంలో కూడా తెలంగాణ పోలీసులు ప్రభుత్వం తరపున దాఖలు చేసిన కౌంటర్లో చాలా సంచలన విషయాలు ప్రస్తావించారు. అంటే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఇటీవల కాలంలో వరుస మీడియా కథనాల నేపథ్యంలో కూడా ఒక హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాంపరింగ్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా సుమోటోగా కేసును స్వీకరించినటువంటి ధర్మాసనం ప్రస్తుతం ఈ యొక్క కేసు నిన్న విచారించింది. అయితే ఈ కేసు విచారణ నేపథ్యంలో కూడా ప్రభుత్వం 48 పేజీల కౌంటర్ ఫైల్ చేసింది. ఈ కౌంటర్లో చాలా కీలక అంశాలు ప్రస్తావించింది. అంటే ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా అతని సోదరులు కొండలరెడ్డి, తిరుపతితో పాటు మరికొంతమంది స్నేహితుల ఫోన్లు కూడా రికార్డింగ్ చేశారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించి కూడా నేతల్లో సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇక ఈటల రాజేందర్, బీజేపీలో ఉన్నటువంటి అరవింద్, మరోపక్క ఈటల రాజేందర్ లాంటి కీలక నేతల ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలకే ఫోన్ ట్యాపింగ్ పరిమితమైందా అంటే కాదు, మరికొంతమంది హైకోర్టు జడ్జిలతో పాటు ఐపీఎస్ అధికారుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా నిన్నటి నోటీసులో చాలా స్పష్టంగా పోలీసులు అయితే పేర్కోవడం జరిగింది. ఇక మరికొంత హైదరాబాద్లో బిగ్గెస్ట్ వ్యాపారవేత్తలకు సంబంధించి అంటే మెగా లాంటి మరికొంతమంది కీలక వ్యాపారాల ఏదైతే ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి కావచ్చు, మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, పలువురు కీలక నేతల ఫోన్లతో పాటు వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా నిన్న కౌంటర్లో పేర్కొన్నారు. ఇక కేసు దర్యాప్తు విషయానికి వస్తే చాలా కీలక దశలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 పోలీస్ అధికారులను అరెస్ట్ చేశాం. ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ కేసు నమోదు కాగానే ఇండియా విడిచి పారిపోయారు. అతన్ని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ కేసులో మరికొంతమంది నేతలను విచారించాల్సి ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా సేకరిస్తూ ఉన్నాం. గతంలో ఒక మీడియా ఛానల్ అధినేత ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో కూడా కీలక అంశాలు, కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కాబట్టి దాదాపు కొన్ని వందల మంది ఫోన్లు ట్యాంపరింగ్ జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేశారు, ఏ విధంగా లబ్ధి పొందారు, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రయత్నించిందన్న అంశానికి సంబంధించి ఒక 48 పేజీల కౌంటర్ అయితే దాఖలు చేశారు. ఆ కౌంటర్లో జడ్జీలు, ఐఏఎస్ అధికారులు, మరికొంతమంది ఇప్పుడు తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, మరికొంతమంది ప్రతిపక్ష బీజేపీ నేతల ఫోన్లన్నీ కూడా ట్యాంపరింగ్ జరిగిన అంశాన్ని నిన్న హైకోర్టుకు చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పటికే ఇదే కేసులో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఐజీ ప్రభాకర్ రావు పరారీకి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మరికొంతమంది కీలక నేతలకు, కీలక అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా కోర్టు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో తదుపరి విచారణ వేగం పెంచుకోబోతుంది. ఒక పక్కన హైకోర్టు విచారణ సాగుతుంటే మరోపక్క సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. మరోపక్క నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్షీట్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని కూడా విచారిస్తే మిగతా వారి అరెస్టు విషయంలో కూడా మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ కేసులో చాలా కీలక పరిణామం కూడా చోటు చేసుకున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున వాదిస్తున్న హైకోర్టులో కూడా ఇదే అంశాన్ని న్యాయమూర్తి ముందు నోటి కౌంటర్ ద్వారా కూడా ప్రభుత్వం మరోపక్క పోలీసులు అయితే వివరించడం జరిగింది. కల్పన. రైట్ వాసు, థ్యాంక్ యూ.